పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రచించినటువంటి 23వ సంకీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి మాట. దాని అర్థం ఏంటనంటే, ఏ అక్కర ఉన్నా, ఏ అవసరత ఉన్నా నా ప్రభు ఆ అక్కరలను అవసరతలను తీర్చి సర్వసమృద్ధినిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటను ఆధారం చేసుకుని ఎంతోమంది సేవకులు ఎన్నో రకాల ప్రసంగాలు చేశారు. చాలామంది క్రైస్తవులకు ఆ విషయాలన్నీ కూడా తెలుసు. ఈ మాటలను బట్టే నేడు చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటే చాలు మన అవసరాలన్నీ తీరిపోతాయంట, చర్చికి వెళ్తే చాలు మన అక్కర్లన్నీ తీర్చబడతాయంట అనేటువంటి భ్రమలో కూడా చాలామంది సోదరులు ఉన్నారు. ఈనాడు ఈ బయట ప్రపంచంలో మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఒక అనారోగ్యం వచ్చిందా, యేసుప్రభుని నమ్ముకుంటే చాలు. కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, యేసుప్రభుని నమ్ముకుంటే చాలు. యేసయ్యా ప్రభువా మాకు అవన్నీ తీర్చయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి, శ్రమలన్నీ తొలగిపోతాయి, రోగములన్నీ పోతాయి అనేటువంటి భ్రమలో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే, తొలగిపోవనండల్లా. కష్టాలు, శ్రమలు, దుఃఖము, బాధ, కన్నీరు, వేదన లేదా రోగాలు, అనారోగ్య సమస్యలు ఇవేమీ కూడా పోవని చెప్పడంలా, పోతాయి. అయితే కేవలము నమ్ముకుంటేనే పోతాయా? ఏదో ఒకసారి చర్చికి వెళ్ళిపోతే సరిపోతా? పోతాయా? ఒక నూనె కొనుక్కొని దాన్ని రాసుకుంటే చాలా పోతాయా? ఒక కచ్చిఫ్ తీసుకుని మీద పెట్టుకుంటే చాలా పోతాయా అంటే కాదు. వాక్యము అలా చెప్పడం లేదు. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో తెలియజేయబడ్డటువంటి కొన్ని విషయాలను వక్రీకరించి నేటి సేవకులు ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అవే ఆధారం చేసుకుని ఈనాడు చాలామంది ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నారు. నేనేమంటానంటే, దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నీ ప్రతి అక్కర, నీ ప్రతి అవసరత యెహోవా తీరుస్తాడు. సర్వ సమృద్ధిని నీ జీవితంలో, నీ కుటుంబంలో అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. అసలు ఎవరు యెహోవా అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలిగా. ఎందుకైనా మనకు కాపరి అన్న విషయం నువ్వు తెలుసుకోవాలిగా. ఆలోచన చేస్తే మనందరికీ బాగా సుపరిచితమే. మనము నమ్ముకున్న దేవుడు త్రియేక దేవుడు. తండ్రి అయి ఉన్న దేవుడు, కుమారుడై ఉన్న దేవుడు, పరిశుద్ధాత్ముడై ఉన్నటువంటి దేవుడు. అందుకే యెహోవా అనియు, యేసుక్రీస్తునియు, పరిశుద్ధాత్మ దేవుడనియు మనం సంబోధిస్తూ ఉంటాం. అంటే 3 రకాల దేవుళ్ళా? ఎందుకు 3 రకాల పేర్లు? కాదు, ఆయా సందర్భాలకు అనుగుణంగా, ఆయా పరిస్థితులకు అవసరత కొలది ఆయన కొన్ని పరిస్థితుల్లో తండ్రిగాను, కొన్ని సందర్భాల్లో కుమారుడిగాను, మిగిలినటువంటి ఈ ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడిగాను మన మధ్య సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేనేమంటానంటే, యెహోవా నా కాపరి. అసలు ఎవరా యెహోవా? ఎందుకు వచ్చాడు భూమి మీదకి కుమారుడిగా? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన రావడం వెనుకల ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఈ విషయం కదా మొదట నువ్వు అర్థం చేసుకోవాలి, మొదట నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు కదా నీ అవసరతలు తీర్చబడేది, నీ అక్కర్లు తీర్చబడేది, నువ్వు సర్వసమృద్ధిని పొందుకునేది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తేనండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మంచి మాట అంటాడు. ఏమనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవునికి స్తోత్రం. మరలా చెబుతున్నాను, యెహోవా నా కాపరి. ఎవరు ఆ కాపరి అంటే, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకే తిరిగి లేచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం.
మనలందరినీ పాలించడానికి వచ్చాడు, మనందరినీ పోషించడానికి వచ్చాడు, మనందరినీ నడిపించడానికి వచ్చాడు, మనందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించడానికి వచ్చాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది వచ్చిందా? నీ కుటుంబ జీవితంలో కష్టం వచ్చిందా? నీ భవిష్యత్తుకు ఆటంకం వచ్చిందా? నిన్ను విడిపించి తప్పించి నడిపించి ఉన్నతమైన స్థానములో నిలబెట్టడానికి వచ్చాడు. మంచి కాపరిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం మొదట మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు నమ్మేసుకుంటే సరిపోద్దండి, అన్నీ వచ్చేస్తే అనుకుంటే భ్రమ. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వాక్యం తెలియజేస్తుంది. గడిచిన వారంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆయన సిలువ వేయబడ్డప్పుడే మనమును సిలువ వేయబడ్డామని, మరణించామని, చనిపోయిన వారమని నువ్వు ఎరిగి ఉండాలి. అంటే క్రీస్తు సర్వలోక మానవాళి కోసం మరణించడానికి వచ్చినటువంటి గొప్ప కాపరి. అయితే నేనేమంటానంటే, నువ్వు అర్థం చేసుకోవలసినటువంటి విషయం, యెహోవా నా కాపరి. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టే నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ కోసం ప్రాణం పెట్టాడు. నీకోసం ప్రాణం పెడుతూ ఏమన్నాడు తెలుసా? నువ్వు మరణించి నాతో కూడా తిరిగి లేచావన్న విషయాన్ని జ్ఞాపకము తెచ్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి క్రీస్తు మరణించినట్లే మనం మరణించాం, ఆయన తిరిగి లేచినట్లే మనం తిరిగి లేచాం. అయితే మరి మనం మరణించడం అంటే ఏంటి అనే విషయాన్ని మీ ముందుంచి నేను ముందుకెళ్తాను. ఆయన మరణించినట్లే మనం మరణించాం, ఆయన తిరిగి లేచినట్లే మనం తిరిగి లేచాం. దీనికి ఒక చిన్న వివరణ. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. మనం మరణించాం ఎప్పుడో? క్రీస్తుని అంగీకరించినప్పుడే, క్రీస్తుని హృదయంలో కలిగి ఉన్నప్పుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి మూలముగా బాప్తిసం పొందినప్పుడే. అపరాధముల చేత, పాపముల చేత మనం మరణించాం. ఏ ఏ విషయాల్లో మరణించామంటే ఇక్కడ స్పష్టత ఇస్తున్నాడు. అది జారత్వం అంట, అపవిత్రత అంట, కామాతురత అంట, దురాశ అంట, విగ్రహారాధన అంట, ధనాపేక్ష అంట. అంటే క్రైస్తవుడు ఈ లోక సంబంధమైన ప్రతి విషయమై మరణించాడు. ఇక నుండి జీవించుచున్నది క్రీస్తే, లోక సంబంధి కాదు, లోకస్తుడు కాదు, లోకమునే జయించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఇప్పుడు మనం తెలుసుకోవలసిన, మనం ఎరిగి ఉండాల్సిన విషయం ఏంటంటే, యెహోవా నా కాపరి అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనందరికీ మంచి కాపరి అయి ఉన్నాడు. దుష్టుడెవడును నీలోనికి రాకుండా, నిన్ను చెరపట్టకుండా, నువ్వు చెదిరిపోయేలా చేయకుండా, నువ్వు తప్పిపోయేలా నిన్ను మభ్యపెట్టకుండా, దేవుని దొడ్డిలో నుండి నిన్ను చెదరగొట్టకుండా, ప్రాణప్రియుని మందలో నువ్వు సురక్షితంగా ఉండులాగున ఆయన కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు నిన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన మనల్ని ప్రేమించినట్టే మనము ఇతరులను ప్రేమించాలి. ఆయన మరణించినట్లే మనమును పాపముల విషయమై, అపరాధముల విషయమై మరణించాలి. ఆయన తిరిగి లేచినట్లే మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేచి నవీన స్వభావాన్ని, నూతన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన దుష్టుణ్ణి జయించాడు, ఆయన అపవాదిని జయించాడు. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వాక్యములో చూస్తే, వాడు నజరేయుడైన యేసు
నాతో నీకేమి? మమ్మను నశింపచేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. దేవునికి స్తోత్రం. ఎవడు వాడు మాట్లాడుతున్నవాడు? దుష్టుడు. ఈ పరిశుద్ధుడు ఈ దుష్టుణ్ణి, ఈ సాతాన్ని జయించాడు. చూడండి కింద ఏమంటాడు? అందుకు యేసు ఊరకుండుము, ఇతని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. దేవునికి స్తోత్ర. మన భాషలో మాట్లాడుకోవాలంటే ప్రభు దుష్టుని ఏమన్నా తెలుసా? నర్మయ్, ఒక్క మాట, చల్ పో ఇక్కడండి, వెంటనే వదిలిపోయిందంటండి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనము గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన సాతానును జయించిన గొప్ప దేవుడు. నేనేమంటానంటే ఆయన జయించాడంటే మనమును జయించిన వారమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే మొదటి యోహాను పత్రికలో ఏమంటాడు? చిన్నపిల్లలారా, యవనస్తులారా, పెద్దలారా, భయపడకుడి, మీలో ఉన్నవాడు లోకమును, దుష్టుణ్ణి, అపవాదిని జయించినవాడు. దేవునికి స్తోత్ర. ఆయన జయించాడంటే మనమును జయించిన వారమే. ఈ విషయము తెలియక, ఆయన జయించాడంటే మనమును జయించామన్న విషయం అర్థం కాక, నేటికి రక్షణ పొందిన వారే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, ప్రభువుని నమ్మిన వారే కావచ్చు, ప్రార్థిస్తున్న వారే కావచ్చు, బాప్తిసం పొందిన వారు కావచ్చు, ఎవరైనా మరలా అపవాది కాడి కిందకి బానిసలుగా వెళ్ళిపోతున్నారు. రక్షణ పొందిన వారే పడిపోతున్నారు, ప్రభువుని నమ్మిన వారే వెనకడుగు వేస్తున్నారు, విశ్వసించిన వారే దిగజారిపోతున్నారు. యేసు జయించినప్పుడే మనము కూడా జయించామన్న విషయమును ఎరుగకపోవుట వలన. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఆయన దుష్టుణ్ణి జయించాడు, లోకాన్ని జయించాడు అంటే నీవు కూడా దుష్టుణ్ణి, సాతాన్ని జయించావు. ఇక మీదట వాడికి బానిసవు కాదు. ఇక మీద వాడి కింద పని చేయడానికి వీలు లేదు, వాడి చెప్పినట్లు వినడానికి వీలు లేదు. ఇక నుండి మనము యేసు సంబంధులము. దేవునికి స్తోత్రం. అర్థమైందా దావీదు ఎందుకు ఆ మాట అన్నాడో? దావీదు కూడా పాపముల విషయమై, అపరాధముల విషయమై చనిపోయాడు. యేసులో తిరిగి లేచాడు. యేసు ప్రేమించినట్లే తానందరినీ ప్రేమించాడు. ఆయన దుష్టుని జయించినట్లే దావీదు కూడా అపవాదిని, సాతాను జయించాడు. అందుకంటున్నాడు ఈ మాట, యెహోవా నా కాపరి, ఇప్పుడు నాకు లేమి కలుగదు. ఈ విషయాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే పడిపోతాం. బహుశా దావీదు ఒక సమయంలో మర్చిపోయి ఉంటాడు, అందుకే పడిపోయాడు. కానీ మరలా ఎప్పుడూ మర్చిపోలేదు. అతడు ఎరిగి ఉన్నాడు, తెలుసుకుని ఉన్నాడు, దాని హృదయములో భద్రం చేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. మన ప్రభువు లోకాన్ని జయించినటువంటి వాడు అంటాడు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం చూడండి ఒకసారి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకనగా నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్ర. ప్రభువు లోకాన్ని జయించాడంటే ఇప్పుడు చెప్పండి, మనము కూడా లోకమును జయించిన వారమే. మరి చిన్న ఇబ్బంది వస్తే కుమిలిపోతావు, చిన్న కష్టం వస్తే బాధపడిపోతావు, చిన్న శ్రమ వస్తే పారిపోతావు, చిన్న అనారోగ్యం వస్తే కుమిలిపోతావు. ఆయన లోకమును జయించినట్లే మనమును లోకమును జయించామండి. ఈ విషయం మనం ఎరిగి ఉండాలి. అప్పుడు ఎలా ఉంటామంట? ధైర్యముగా ఉంటాం. అందుకే ఉంటున్నాడు అక్కడ, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడొద్దు, జడియొద్దు, వెనకడుగు వేయొద్దు, ధైర్యంగా ఉండాలి.
ఇప్పుడు అంటాడు కదా, ప్రేమతో మరణించి తిరిగి లేచి అపవాదిని ఓడించి లోకాన్ని జయించినటువంటి శక్తి గల దేవుడు నా కాపరి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా యెహోవా నా కాపరంటే? ప్రేమించినటువంటి వాడు, మరణించినటువంటి వాడు, తిరిగి లేచినటువంటి వాడు, అపవాదిని ఓడించినటువంటి వాడు, లోకాన్ని జయించినటువంటి వాడు మనందరికీ మంచి కాపరి, దేవునికి స్తోత్రం. ఈ విషయం అర్థమైతే నాకు లేమి కలుగదు, దేవునికి స్తోత్రం. నీ ప్రతి అక్కర, నీ ప్రతి అవసరత నా ప్రభువు తీర్చే శక్తి గల దేవుడు. అందుకే ఒక మాట అంటాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వాక్యాల్లో చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడండి మన ప్రభు. ఏమైనా చేయగలడు. కానీ నేను ఎప్పుడు చెబుతున్నాను, ఎలా పడితే అలా ఉంటే, ఏది పడితే అది చేసే దేవుడు కాదు. ఎవరు నీ కాపరన్న విషయం నువ్వు స్పష్టంగా ఎరిగి ఉంటే నీ అక్కర్లు తీర్చే దేవుడు, దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన చేస్తాడండి, ఎలాంటి అద్భుతమైన చేయగలడండి. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. అసలు కన్యక గర్భవతి అవుతుందా? కన్యక పిల్లల్ని కనగలదా అంటే కనగలదు. దేవునికి మాత్రమే సాధ్యం, అది మనుషులకు కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ చాలా విషయాలు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తే కొన్ని వేల మంది వాటిని భుజించగలిగారు. అయినా ఇంకా మిగిలిపోయి సర్వ సమృద్ధినిచ్చాడండి, సర్వ సమృద్ధినిచ్చాడు. శిష్యులందరూ పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను, సముద్రం ఎగసిపడుతుంది. సముద్రాన్ని గద్దించాడు, దాన్ని నిమ్మలం చేశాడండి. పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు 4 మనం పరిశీలన చేస్తే ఎన్నో అద్భుతాలు ఉంటాయి, చాలా అద్భుతాలు. పుట్టి గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చాడు. ఆయన చేతులతో ఆ కళ్ళను తాకాడండి. ఒక మట్టిని తీసి దానిలో ఉమ్ము వేసి ఆ కళ్ళకు రాసిన వెంటనే అది వెళ్ళి పక్కన ఉన్న నీటితో కడుక్కోగానే వారు చూపు పొందుకున్నారు. పుట్టుకతోనే చెవిటివారు వినగలిగారు. పక్షవాయువు కలిగినటువంటి వారు ఆరోగ్యాన్ని పొందుకున్నారు. కుంటివారు లేచి నడవగలిగారు. కుష్టువారు వారు వ్యాధి నుండి విముక్తి చెందారు. యోహాను సువార్త 11వ అధ్యాయం తెలుసు, మరణించినటువంటి లాజరు తిరిగి లేచాడు. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో అద్భుతాలు చెయ్య శక్తి గలవాడు మన కాపరి, దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాను, ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదండి. ఆయన సమస్తము చేయగలడు, ఆయన అన్నీ చేస్తాడు. అయితే ఎలా పడితే అది అలా చేయడు, ఏది పడితే అది చేయడు. ఈ విషయం తెలుసుకోవాలి. మాయలు మంత్రాలు మ్యాజిక్లు చేసేవాడు కాదండి యేసుప్రభు. ఈరోజు మభ్యపెట్టే, భ్రమపరిచే, వక్రీకరించేటువంటి బోధలు, కార్యాలు చాలా అయిపోయినాయి. ఇలాంటి వాటిని చూసి విమర్శకులు చాలామంది పెరిగిపోయారు. ఇది నిజమా, ఇది జరుగుద్దా, అయితే మా ముందు చేసి చూపించండి అని ప్రశ్నించేవారు ఎక్కువైపోయారు. నేను చెప్పే సువార్త ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము చేయగలడు. కానీ ఎప్పుడు నమ్మేసుకుంటే సరిపోద్దా? ఓ మీటింగ్కి వెళ్ళిపోతే సరిపోద్దా? ఓ సాగుకు నెత్తి మీద చేయేస్తే సరిపోద్దా? చాలదు. కేవలం వాటితోనే నువ్వు అద్భుత కార్యాలు పొందలేవు.
గొప్ప కార్యాలు, సూచక కార్యాలు చూడలేవు. మరి ఎప్పుడంటే మంచి కాపరి, నీ కాపరి ఎవరో, ఎలాంటి వాడో, నీ కోసం ఏం చేశాడో నువ్వు ఎరిగి ఆయన్ను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎలాంటి అద్భుతమైన ప్రభువు చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడు గనుక మనం పరిపూర్ణులై ఉండాలి. ఆయన ప్రేమించాడు గనుక మనమును ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన మరణించాడు గనుక అపరాధముల విషయమై, పాపముల విషయమై మనము కూడా మరణించాలి. ఆయన తిరిగి లేచినట్లుగానే ఆయనతో కూడా నూతన స్వభావాన్ని కలిగి తిరిగి లేవాలి. ఆయన దుష్టుని జయించాడు, నువ్వు సాతాన్ని జయించాలి. ఆయన లోకాన్ని జయించాడు, నువ్వు లోకాన్ని జయించాలి. అప్పుడు కదా అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో జరిగేది. దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసమే తిరిగి లేచాడు, దుష్టుని జయించాడు, లోకాన్ని జయించాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, నిన్ను విడిపించాడు, బంధకాల్లో నుండి తప్పించాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సర్వ సమృద్ధినిచ్చాడు. ఇక నుండి నీవు నా సాక్షిగా బ్రతకాలన్నాడు. ఇదంతా మర్చిపోయాడు మానవుడు. ఇదేమీ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు నేటి క్రైస్తవుడు. చేసేదల్లా ఒకటే, మరలా బానిసత్వంలోనికి వెళ్ళిపోవడం, మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోవడం, లోకంలో కలిసిపోవడం, ప్రేమను మర్చిపోవడం, పాత జీవితాన్నే కలిగి ఉండడం, దేవునికి దూరం అయిపోవడం, దేవుని సన్నిధికి దూరం అయిపోవడం, వాక్యాన్ని వక్రీకరించడం, అనుగుణంగా మార్చుకోవడం, చిన్న చిన్న వాటికే కుమిలిపోవడం, కురింగిపోవడం, వెనకడుగు వేయడం, అధైర్యపడిపోవడం, ఆఖరికి ఎక్కడో అద్భుతం జరుగుతుంది పరిగెత్తడం, ఎక్కడో కార్యాలు జరుగుతున్నాయంటే పరిగెత్తడం. అందుకు కదా ఈరోజు భూమి మీద దేవుని నామం అవమానించబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని గూర్చి మనం ఎరిగి ఉండాలి. ఆయన సాక్షిగా ఈ భూమి మీద నువ్వు జీవించాలి. అప్పుడు నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది, నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. అది నీ చదువులో అయినా, నీ ఉద్యోగంలో అయినా, వ్యాపారంలోనైనా. సర్వ సమృద్ధి చేత ప్రభు నిన్ను ఆయన సాక్షిగా నిలవబెడతాడు. దావీదు అది పొందుకున్నాడు, అనుభవించాడు. కాబట్టే నిర్భయంగా ఆ మాటను చెప్పగలిగాడు, నాకు లేమి కలుగదు. ఎంత అద్భుతమైన కీర్తన కదండి. 23 మొత్తం. కాడంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నా యొద్దకు రాదు, ఎందుకంటే నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తున్నాయి. ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలిగాడంటే అనుభవించాడు కాబట్టి. ఈ పూట నేను చెప్పే సువార్త, మనం ప్రభువుని ఎరిగి ఉండాలి, పరిపూర్ణంగా తెలుసుకుని ఉండాలి, మనం అంగీకరించి ఉండాలి, ప్రభువుని కలిగి ఉండాలి. ఎలాంటి లేమీ లేకుండా, ఎటువంటి అక్కర లేకుండా సర్వ సమృద్ధి చేత నింపబడాలి. ఆయన సాక్షిగా ఖచ్చితత్వము కలిగి ఈ భూమి మీద ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అట్టి జీవితం ఈ వాక్యమైన మనమందరము కలిగి ఉందుముగాక. ఆమేన్.